కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పసుపు బోర్డు ఏర్పాటుతోటి రైతుల కళ సాకారమైంది అంటున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. రైతులకు ఎలాంటి ప్రయోజనాలు దీనివల్ల అందబోతున్నాయి, దీనిపై ఎంపీ అరవింద్ ఏమంటున్నారు? మా కరస్పాండెంట్ దివాకర్ అరవింద్ తోటి మాట్లాడారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం కూడా సాధించారు. ఎట్లా ఉంది ఈ కార్యాచరణ, ఎట్లా ఉండబోతుంది, రైతులకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది? చూడండి, పసుపు బోర్డు యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్పోర్ట్స్ పెంచడము, మార్కెటింగ్ స్ట్రీమ్లైన్ చేయటము, రైతు పండించిన పంట కోతల నుంచి టోటల్గా అమ్మే వరకు, ఎక్స్పోర్ట్ చేసే వరకు ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేయటము, వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఈ ప్రాంతంలో వచ్చేటట్టు, ప్యాకేజింగ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ ప్రాంతంలో వచ్చేటట్టు, అటువంటి వాళ్ళతోటి పసుపు రైతులని ఎఫ్పిఓలని మోటివేట్ చేసేటట్టు, ఎక్కువ ఎఫ్పిఓలలో రైతులు జాయిన్ అయ్యేటట్టు, వాళ్ళకి ఈ యూనిట్స్కి ఎక్స్పోర్టర్స్కి టైఅప్ చేయించే విధంగా ఇదన్నీ చేయటము. ఆర్గానిక్ సర్టిఫికేషను, ఆర్గానిక్ అంటే కంప్లీట్గా కెమికల్స్ ఫర్టిలైజర్ లేకుండా కాదు, దాని లిమిటేషన్స్ ఉంటాయి. యూరోపియన్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ వాళ్ళ లిమిటేషన్లో వాడితే వాళ్ళు దాన్ని ఆర్గానిక్ సర్టిఫికేషన్ యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇటువంటి ప్రక్రియను మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేసే బాధ్యత టర్మరిక్ బోర్డు మీద ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల్లో పసుపు బోర్డు ప్రధానమైనదిగా చెప్తారు. ఇది నెరవేరింది. కేంద్ర కార్యాలయం కూడా నిజామాబాద్లో ప్రారంభిస్తారు. రైతుల నుంచి ఎట్లా ఉంది సార్ స్పందన? మీరు నిన్న బాల్కొండ ఏరియాలో పర్యటించారు, ఎట్లా ఏమని అంటారు రైతులు? చూడండి, బాల్కొండ ఆబ్వియస్గా ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో పసుపు రైతులు ఉంటారు. ఆర్మూర్ ప్రాంతంలో కూడా చాలామంది ఉంటారు. అటు కొరుట్ల నియోజకవర్గంలో, జగిత్యాల నియోజకవర్గంలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొన్ని మండలాలు పసుపు పండిస్తారు బాగా. సో ఒకటి, మనం పసుపు బోర్డు అన్నది ఒక 3-4 దశాబ్దాల కోరిక ఇది. దాంతోపాటు పసుపు కేంద్ర కార్యాలయం బోర్డు యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా నిజామాబాద్కి రావటము, ప్లస్ చైర్మన్ కూడా మనవాడు కావటము, మన రైతు కావటము, ఇది మనకు అడిషనల్గా. సో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మోదీ గారి నాయకత్వంలో నేను చేసినంత కృషి నేను చేసినాను. సో ద బెస్ట్ పాసిబుల్ ప్యాకేజ్ మనకి ఇందూరుకి లభించింది. సో దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలన్నది నౌ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మిస్టర్ పల్లె గంగారెడ్డి, కామర్స్ మినిస్ట్రీ, టర్మరిక్ బోర్డ్. మా అంత సహాయం మేము చేస్తూ ఉంటాము. రైతులు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఇది మొత్తం మీద మారుతున్న కాలానికి అనుగుణంగా రైతుల కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి ఎంపీ అరవింద్ గారు అంటున్నారు. మొత్తం మీద ఈ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం కూడా నిజామాబాద్లో ఏర్పాటు అవ్వడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.